శ్రోతలకు నమస్కారం. ఆరోగ్యవాణి కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతుంది డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్ రచన. ఈ విలువైన సమాచారాన్ని మొదట్నుంచి చివరిదాకా వింటే మీకు ఆరోగ్యం మీద చక్కని అవగాహన కలుగుతుంది. మరింకెందుకు ఆలస్యం? ఈ ముఖ్యమైన విషయాలను హాయిగా వెనక్కివాలి, ప్రశాంతంగా వినండి. ఇన్ఫెక్షన్లు, లైంగిక సమస్యలు. స్త్రీ పురుషులిద్దరిలోనూ జననాంగ ప్రదేశాల్లో అనేక రకాల ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. ఇవి అనేక లక్షణాలను ప్రదర్శిస్తుంటాయి. సాధారణంగా ఈ ఇన్ఫెక్షన్ల వల్ల దురద, తిమ్మిరి, సూదులు గుచ్చుతున్నట్లు నొప్పి, కారం పూసినట్లు మంట వంటి లక్షణాలు కలుగుతాయి. వీటితో పాటు స్రావాలు, గడ్డలు, రక్తం కారడం, తరచుగా మూత్రవిసర్జన చెయ్యాలనిపించడం వంటి లక్షణాలు కూడా ఉంటాయి. ఇక నల్లులు, పేలు వంటివి జననాంగ ప్రదేశాల్లో కలిగించే లక్షణాల సంగతి సరేసరి. ఈ లక్షణాలన్నీ భార్యాభర్తల్లో ఒకరినుంచి మరొకరికి సంక్రమించే అవకాశం ఉంది. 1. యోని ప్రదేశం నుంచి తెల్లని స్రావం కారుతుందా? చర్మం ఎర్రగా పుండులాగా ఉంటోందా? ముఖ్యంగా దురద ఉంటోందా? అయితే దీనికి కారణం తెల్లబట్ట, వైట్ డిశ్చార్జ్, లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్, లేదా థ్రష్ ట్రైకోమోనియాసిస్ కావచ్చు. మహిళల్లో థ్రష్ అని ఫంగల్ ఇన్ఫెక్షన్ చాలా సాధారణంగా కనిపిస్తుంటుంది. దాదాపు 70% మహిళలు తమ జీవితకాలంలో ఏదో ఒక సందర్భంలో ఈ వ్యాధికి గురవుతారు. క్యాండిడా ఆల్బికన్స్ అనే ఫంగస్ వల్ల ఇది వస్తుంది. సాధారణంగా అందరూ మహిళల్లోనూ యోని ప్రదేశంలో లక్షణరహితంగా ఉన్నప్పటికీ బ్యాక్టీరియా, ఫంగస్ల మధ్య ఉండే సమతుల్యత దెబ్బతిన్నప్పుడు సమస్యలు వస్తాయి. యాంటీబయాటిక్స్ వాడినప్పుడు, సంతాన నిరోధక మాత్రలు తీసుకున్నప్పుడు, గర్భధారణ సమయంలో లేదా మధుమేహం నియంత్రణలో లేనివారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. థ్రష్ వ్యాధిలో యోని నుంచి తెల్లని, చిక్కని ముద్దలుగా పెరుగుమాదిరిగా ఉండే స్రావం వస్తుంది. యోని మొత్తం ఎర్రగా, నొప్పిగా, దురదగా అనిపిస్తుంది. మూత్రవిసర్జన సమయంలో నొప్పి, మంట, వేడి చేసినట్లుగా అనిపించడం, భార్యాభర్తల కలయిక అసౌకర్యంగా ఉండటం వంటివి జరుగుతాయి. పురుషుల్లో కూడా థ్రష్ కనిపించినప్పటికీ లక్షణాలు ఆడవారిలో ఉన్నంత తీవ్రంగా ఉండవు. పురుషాంగం చివరిలో కొద్దిగా ఎర్రగా మారవచ్చు. ఈ వ్యాధి పూర్తిగా తగ్గాలంటే భార్యాభర్తలిద్దరూ చికిత్స తీసుకోవాలి. సూచనలు: ఆయుర్వేదంలో థ్రష్ ఇన్ఫెక్షన్కు మంచి చికిత్స ఉంది. సౌభాగ్యవర్ధన తైలం వంటి తైలాలను పైపూతగా, పంచవల్కల కషాయంతో జననాంగాలను శుభ్రపరచుకోవటం, వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి ఆరోగ్యవర్ధని వంటి మందులు వాడటం వల్ల చక్కని ప్రయోజనం కలుగుతుంది. 2. మీ భార్యాభర్తలిరువులునోనూ జననాంగం నుంచి నీళ్లమాదిరి స్రావాలు కారుతున్నాయా? అయితే దీనికి కారణం క్లెమిడియా ఇన్ఫెక్షన్ కావచ్చు. క్లెమిడియా అనే బ్యాక్టీరియా ద్వారా సంక్రమించే ఇన్ఫెక్షన్ లైంగిక వ్యాధుల్లో సాధారణమైనది. ఈ వ్యాధి వల్ల జననాంగం నుంచి నీళ్ల వంటి స్రావం విడుదలవుతుంది. ఇతరత్ర ఎలాంటి లక్షణమూ, దురద, అసౌకర్యాలు కూడా ఉండవు. కొంతమంది మాత్రం తరచుగా మూత్ర విసర్జన చేస్తుంటారు. ఈ వ్యాధిని గుర్తించడానికి స్వాబ్ టెస్ట్ చేయించాల్సి ఉంటుంది. మహిళల్లో ఈ వ్యాధి వల్ల ఫెలోపియన్ ట్యూబ్స్ మూసుకుపోయి శాశ్వతంగా వంధత్వం వచ్చే అవకాశం ఉంది. సూచనలు: ఆయుర్వేదంలో ఈ వ్యాధిని తగ్గించడానికి అనేక కీటనాశక యోగాలు ఉన్నాయి. గంధక రసాయనం, వ్యాధిహరణ రసాయనం వంటివి ముఖ్యమైనవి. ఈ మందులను వైద్య సలహా మేరకు నిర్ణీత కాలంపాటు వాడితే మంచి ఫలితం కనిపిస్తుంది. 3. జననాంగం పరిసర ప్రాంతంలో ముందుగా ఏదో పురుగు పాకినట్లుగా అనిపించి ఆ తర్వాత చిన్న చిన్న నీటిపొక్కులు తయారయ్యి అన్నీ పగిలి వ్రణంగా తయారయ్యాయా? అయితే దీనికి కారణం విసర్పం, జెనైటల్ హెర్పీస్ కావచ్చు. హెర్పీస్ ఇన్ఫెక్షన్ అనేది ఇటీవల తరచుగా కనిపిస్తున్న ఒక లైంగిక వ్యాధి. ఇది ఒక వైరస్ వల్ల వ్యాపిస్తుంది. ఈ వ్యాధిలో చిన్న నీటిపొక్కులు సమూహంగా జననాంగాలపైన తయారవుతాయి. ఇది తరచుగా వచ్చి తగ్గిపోతుంటుంది. వ్యాధి బయటపడబోయే ముందు నొప్పి, మంట, తిమ్మిరి వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొంతమందిలో నలతగా, ఫ్లూ మాదిరి లక్షణాలు కూడా కనిపిస్తాయి. పొక్కుల నుండి రసి కారుతున్నప్పుడు లైంగిక భాగస్వామితో కలిస్తే ఈ వ్యాధి సంక్రమించే అవకాశం ఉంది. సూచనలు: ఆయుర్వేదంలో హెర్పిస్ను తగ్గించడానికి అనేక మందులు ఉన్నాయి. గుడూచి, భూమ్యాంలిక, నింబా వంటివి వైరస్ పైన నేరుగా పనిచేస్తాయి. స్వర్ణం, అభ్రకం, యసదం వంటివి వ్యాధి నిరోధక శక్తిని పెంచి వ్యాధి పునరావృతాలను గణనీయంగా తగ్గిస్తాయి. గృహ చికిత్సలు: 1. పెద్ద పల్లేరు ఆకుల పొడిని పూటకు అరచెంచాడు వంతున 2 పూటల నీళ్లతో తీసుకోవాలి. అదే పొడికి కానుగు నూనె కలిపి పైకి పూయాలి. 2. బలురక్కిస గింజల నూనెను పైకి పూయాలి. 3. మెట్టతంగేలు ఆకుముద్దకు కొంచెం కానుగ నూనె కలిపి పూయాలి. ఔషధాలు: గుడూచీ సత్వం, కర్పూర శిలాజతు భస్మం, కామదుగరసం, మంజిష్టాదిక్వాద చూర్ణం, నింబాదిక్వాద చూర్ణం, సెడంగక్వాద చూర్ణం. బాహ్య ప్రయోగాలు: మహాతిక్తక ఘృతం, నాల్పమారాది తైలం, పిండ తైలం. 4.
జననాంగం పరిసర ప్రాంతాల్లో చిన్న చిన్న మాంసపు ముద్దల్లాంటి పెరుగుదలలు కనిపిస్తున్నాయా? అయితే దీనికి కారణం జననాంగంపైన పులిపిరులు వంటివి పెరగటం, జెనైటల్ వాట్స్ కావచ్చు. స్త్రీపురుషులు ఇరువురులోనూ జననాంగం పరిసర ప్రాంతాల్లో జెనైటల్ వాట్స్ కనిపించవచ్చు. ఇవి పులిపిరులు కాయల మాదిరిగా గగ్గురగా మాంసపు ముద్దల్లాగా కనిపిస్తాయి. మహిళల్లో యోని లోపల, యోని శీర్షం పైన, మలద్వారం చుట్టుపక్కల కనిపించవచ్చు. పురుషుల్లో పురుషాంగం పైభాగంలోనే కాకుండా వృషణాల మీద కూడా కనిపించవచ్చు. ఇవి సంఖ్యాపరంగానూ పరిమాణపరంగానూ పెరిగి దురదను, ఇబ్బందిని కలిగిస్తాయి. మహిళల్లో ఇవి ఉన్నట్లయితే సర్వైకల్ క్యాన్సర్ వచ్చే రిస్కు ఎక్కువ. సూచనలు: వీటిని తగ్గించడానికి కాశీసాది తైలం వంటి ఔషధాలతో పాటు ఛేదనా భేదనాది శస్త్రచికిత్సలు అవసరమవుతాయి. 5. మీ భార్యాభర్తలిరువురులోనూ జననాంగాల నుంచి చీము వంటి స్రావం కారుతోందా? అయితే దీనికి కారణం పూయమేహం, గొనోరియా కావచ్చు. గొనోరియా వ్యాధి లైంగిక సంపర్కంతో వ్యాపించే పురాతనమైన ముఖ్యమైన వ్యాధి. దీనివల్ల జననాంగాల నుంచి చిక్కని చీము వంటి ద్రవం స్రవిస్తుంది. మహిళల్లో ఇన్ఫెక్షన్ గర్భాశయాన్ని, ఫెలోపియన్ ట్యూబ్స్ని వ్యాధిగ్రస్తం చేసి జ్వరం, పొత్తికడుపు నొప్పి వంటి లక్షణాలను కలిగిస్తుంది. పురుషుల్లో మూత్రవిసర్జన చేసేటప్పుడు నొప్పి, చీమువాసన, వృషణాల్లో వాపు, నొప్పి ఉండవచ్చు. కొంతమందిలో గనోరియా వల్ల తీవ్రమైన కీళ్లనొప్పులు కూడా రావచ్చు. ఈ వ్యాధిని పూర్తిగా తగ్గించకపోతే భవిష్యత్తులో అనేక ఇబ్బందులు వస్తాయి. దీనికి శక్తివంతమైన మందులను నిర్ణీత కాలంపాటు వాడాలి. గృహచికిత్సలు: 1. 2 భాగాలు పెద్ద యాలకుల గింజలు, 1 భాగం సురేకారం పొడిచేసి పూటకు పావు చెంచాడు వంతున 2 పూటలా నీళ్లతో తీసుకోవాలి. 2 భాగాలు స్వర్ణగయికం, 1 భాగం పటిక, 3 భాగాలు పంచదార కలిపి పొడిచేసి పూటకు అరచెంచా చొప్పున 3 పూటల ధనియాల కషాయంతో పుచ్చుకోవాలి. ఔషధాలు: స్వర్ణవంగం, సంపూర్ణ కాంచన రసం, ఇందుశేఖర రసం, చందనాసవం, కదిరారిష్టం, చందనాదివటి, త్రివంగ భస్మం. 6. యోని నుండి గాఢమైన వాసనతో కూడిన స్రావాలు విడుదలవుతున్నాయా? అయితే దీనికి కారణం గ్యాడర్నెల్లా ఇన్ఫెక్షన్ కావచ్చు. గ్యాడర్నెల్లా ఇన్ఫెక్షన్ కారణంగా మహిళల్లో బూడిద రంగులో ఉండే నొరగతో కూడిన స్రావాలు ప్రత్యేకమైన వాసనను కలిగి కనిపిస్తాయి. దీనికి శాశ్వత పరిష్కారంగా కీటనాశక ఔషధాలతో పాటు వ్యాధి నిరోధక శక్తి పెంచే రసాయన చికిత్సలు కూడా అవసరమవుతాయి. పైన పేర్కొన్న చికిత్సలు ప్రయోజనకారిగా ఉంటాయి. 7. జననాంగం మీద లేదా నోటి చుట్టుపక్కల ప్రాంతంలో వ్రణం తయారవడంతో పాటు గజ్జల్లో బిళ్ళలు కట్టాయా? అయితే దీనికి కారణం సవాయి రోగం, సిఫిలిస్ కావచ్చు. సిఫిలిస్ అనేది గనోరియా మాదిరిగానే అత్యంత పురాతనమైన లైంగిక వ్యాధి. దీని ప్రధాన లక్షణం జననాంగంపైన నొప్పిలేని అల్సర్ తయారవడం. ప్రాథమిక స్థితిలో నొప్పి ఉండదు కాబట్టి దీని బారిన పడినవారు అశ్రద్ధ చేసి వ్యాధి వ్యాప్తికి కారణమవుతారు. గజ్జల్లో బిళ్ళలు కట్టడం మరో ప్రధాన లక్షణం. దీనికి సకాలంలో చికిత్స చేయకపోతే ఇన్ఫెక్షన్ శరీరంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించి గుండె, నరాలు, మెదడు వంటి వాటిని ప్రభావితం చేసి తీవ్రమైన దుష్పరిణామాలను కలిగిస్తుంది. ఔషధాలు: వ్యాధిహరణ రసాయనం, మధుస్నుహి రసాయనం, గంధక రసాయనం, చోప్చిన్యాది చూర్ణం. 9. యోని నుండి నురగతో కూడి ఒకంత ఆకుపచ్చని రంగులో కనిపించే స్రావాలు విడుదలవుతున్నాయా? అయితే దీనికి కారణం తెల్లబట్ట, వైట్ డిశ్చార్జ్, ఫంగల్ ఇన్ఫెక్షన్, థ్రష్, ట్రైకోమోనియాసిస్ కావచ్చు. ట్రైకోమోనియాసిస్ అనే వ్యాధి మహిళల్లో లైంగిక సంపర్కం ద్వారా వ్యాపిస్తుంది. చాలామందిలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. అయితే మరికొంతమందిలో నురగతో కూడిన ఆకుపచ్చని స్రావాలు, కొన్నిసార్లు రక్తమిశ్రితంగా కూడా ఉండవచ్చు. దీనివల్ల తరచుగా మూత్రవిసర్జన చేయాలనిపిస్తుంది. సూచనలు: ఈ వ్యాధిని తగ్గించడానికి ఆయుర్వేదంలో పంచవల్కల కషాయం, త్రిఫలా కషాయం, టంకణ భస్మం వంటి పై ప్రయోగాలతో పాటు గంధక రసాయనం, చంద్రకళా రస వంటి శక్తివంతమైన రసౌషధాలు ఉన్నాయి. 9. పొత్తికడుపు మీద ఉండే వెంట్రుకల వద్ద దురదగా ఉంటుందా? ముఖ్యంగా రాత్రిపూట. అయితే దీనికి కారణం గజ్జి, స్కాబీస్ లేదా పేళ్ళు, లైస్ కావచ్చు. రాత్రిపూట నిద్రపోయే సమయాల్లో శరీరం నులివెచ్చగా తయారైనప్పుడు పేళ్ళు, గజ్జికి కారణమైన క్రిములు శరీరంపైకి వచ్చి సంచరిస్తాయి. వీటివల్ల దురద, చిరాకు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి ఒకరి నుంచి మరొకరికి శరీరాల్లోకి ప్రవేశిస్తూ వ్యాధి వ్యాప్తికి కారణమవుతాయి. ముఖ్యంగా లైంగిక భాగస్వాముల్లో ఇవి ఎక్కువగా వ్యాపిస్తాయి. తుండుగుడ్డలు, పక్కబట్టలు, దుస్తులు వంటి వైయక్తిక వస్తువుల ద్వారా కూడా ఇవి వ్యాపించవచ్చు. దీనికి చికిత్సగా క్రిమిహర ఔషధాలను వాడాల్సి ఉంటుంది. గృహ చికిత్సలు: 1. పిల్లిపీచర ఆకుల ముద్దను రోజుకు 3 సార్లు పైకి పూయాలి. 2 భాగాలు జీలకర్ర, 1 భాగం గంగసింధూరం లేదా హనుమంతుడి బొట్టు
తగినంత ఆవనూనె కలిపి పైకి లేపనం చేయాలి. 3 గరికవేళ్లు పసుపు 2 కలిపి మెత్తగా నూరి లేపనం చేయాలి. 4 గంధకాన్ని ఆవనూనెలో కలిపి పైకి లేపనం చేయాలి. 5 వేపగింజల చూర్ణం, శుద్ధి చేసిన గంధకాన్ని సమభాగాలుగా తీసుకుని బాగా కలపాలి. దీన్ని పావు చెంచా మోతాదుగా రోజుకు 2 సార్లు నీళ్లతో తీసుకోవాలి. 6 పేలను సంహరించడానికి సీతాఫలం గింజల పేస్ట్ బాగా పనిచేస్తుంది. వేడినీటితో స్నానం చేసిన తర్వాత వీటి గింజల పేస్టును పైపూతగా వాడితే మంచి ఫలితం కనిపిస్తుంది. 7 సీతాఫలం ఆకురసాన్ని కూడా బాహ్యప్రయోగంగా వాడవచ్చు. 8 ఉమ్మెత ఆకురసాన్ని శిరసుకు లేపనం చేసినా పేలు చనిపోతాయి. ఔషధాలు: గంధక రసాయనం, ఆరోగ్యవర్ధిని వట్టి, మహామంజిష్టాదిక్వాదం, కదిరారిష్టం. బాహ్యప్రయోగం: గంధక తైలం. సో ఈ రేడియో హెల్త్ ఎపిసోడ్ని చివరి వరకు విన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అయ్యి అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అందుకంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling, stay safe. Love you all. Shubham.